దాయి యొక్క లక్షణాలు ఎలా ఉంటే దావత్తు చేయొచ్చు, అందులో అతి ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకా ప్రవక్త కాకముందే ఆయనలో ఉన్నటువంటి ఉత్తమమైన లక్షణాలు, ఆ లక్షణాలను స్వయంగా ఇంటిలో ఉన్నటువంటి భార్య ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు అన్హా వర్ణిస్తూ ఆయనకి ధైర్యం ఇచ్చారు. ఇన్నక లతసిలు రహిమ వ తక్సిబల్ మాదూమ వ తుక్రిము ज़ైఫ వ తుఈను అలా నవాయిబిహ వ తహ్మిలుల్ కల్ల. అల్లాహు అక్బర్. ఈ లక్షణాలు ఇంకా ప్రవక్త కాకముందే ఆయనలో ఉన్నాయి. అప్పటికి ఆయనకి తౌహీదు, రిసాలతు, ఆఖిరతు ఈ విషయాలు ఏమీ తెలియదు. మా కుంత తద్రి మల్ కితాబు వల్ ఈమాన్, గ్రంథం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, ఈ విషయాలు ఏమీ తెలియదు అని అల్లాహ్ ఖురాన్లో అంటున్నారు. అప్పుడే ఆయనలో ఉన్నటువంటి అద్భుతమైన లక్షణాలు బంధుత్వాన్ని కలపటము. బంధుత్వం అనేది చాలా ప్రముఖమైనది ఒక దాయికి. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఈ పని చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందు వారినే అందరినీ ఆహ్వానించి అందరితో అన్నారు, నాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక పెద్ద బాధ్యత ఇచ్చారు, మీలో ఎవరు నాకు సాయం చేస్తారు అని సాయం అడిగారు. ఇప్పుడు కూడా దాయి ఈ రకంగా ఫీల్ అవ్వకూడదు, నేనే చేసేస్తానని, నా ద్వారా మొత్తం అయిపోతాయి. ఒంటరిగా ఏమీ చేయలేము. ఎప్పటి వరకు అయితే మన బంధువులు అందరూ మాకు సహకారం ఉండరో అప్పటి వరకు మనం ఏమి చేయలేము. అందుకే అందరినీ కలిపి తీసుకొని ఈ పని చేయాలనే ఉద్దేశంతో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరినీ కూర్చోబెట్టారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరూ సాయం చేస్తారు అనే ఉద్దేశంతోనే అందరినీ పిలిచారు. కానీ ఎవరు కూడా నిలబడలేదు, ఏ ఒక్కరు కూడా నిలబడలేదు. ఇదేదో చాలా పెద్ద పని అండి, ఈయన ప్రపంచ భవిష్యత్తుని అసలు మార్చాలనుకుంటున్నాడు, ఈ పని ఇది మన వల్ల ఎలాగవుతుంది, ఇది అంత సులువు కాదు అని అన్నప్పుడు ఒక పిల్లవాడు నిలబడ్డాడు, అలీ రజియల్లాహు. నిలబడినప్పుడు ఆయన ఏమైనా నిరాశ చెందలేదు. ఎందుకు నిరాశ చెందలేదు అనే ఉద్దేశం ఏంటంటే, అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా తోడు ఉన్నాడు, అల్లాహ్ నాతో ఉన్నాడు. మరి అల్లాహ్ నా తోడు ఉన్నాడు అంటే ఇంకెవరి సహాయం అవసరం లేదు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వషావిరుహుం ఫిల్ అమ్రి, మీరు మీ కార్యకలాపాల్లో సలహాలు తీసుకోండి. మీ కార్యకలాపాలే, కానీ అందరి సలహా తీసుకోండి. ఎప్పుడైతే మనం అందరి సలహా తీసుకుంటామో అందులో చాలా చక్కటి సలహాలు వస్తూ ఉంటాయి. కేవలం నేనే అన్నీ చేసేస్తాను అని అనుకుంటే అక్కడ ఏమీ కూడా రావు. కాబట్టి ఈ విషయాలు, దావా అనేది ఒక పెద్ద కార్యము, ప్రవక్తల కార్యం. ప్రవక్తలందరూ కూడా దావా చేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అసలు ఒక ప్రవక్తని పంపిస్తే సరిపోదు, మొత్తం ఖయామత్ వరకు ఆ ప్రవక్త ఒకటే చాలు. అలా కాదు, అలా కుదరదు. కాలాన్ని బట్టి ప్రవక్తలు మారారు. కాబట్టి కాలాన్ని బట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తల్ని పంపుతూ దావా కార్యకలాపాలు చేయించారు. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలన్ అన్ ఇబ్దుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. నేను ప్రతి జాతిలో కూడా ప్రవక్తని పంపాను. ఫీ కుల్లి ఉమ్మతి రసూలన్ అంటే ప్రతి జాతిలో ప్రవక్తని పంపడానికి గల కారణం ఏంటంటే, ఎప్పుడు కూడా తౌహీద్ అనేది స్థిరంగా ఉండదు, మారిపోతూ ఉంటుంది. ఈరోజు ఇక్కడ అందరినీ తౌహీద్లో తీసుకొచ్చామండి అంటే మళ్ళా ఒక 10 సంవత్సరాల తర్వాత మీరు వచ్చి చూడండి, అసలు తౌహీద్ కనిపించదు అక్కడ ఉండదు, అది మొత్తం మారిపోతుంది. అందుకే కావలసిన విషయం ఏంటంటే, సమాజాన్ని మనం తీసుకొని ఈ దావత్ పని చేయటానికి ప్రయత్నంలో ఉండాలి. నేను ఒక్కడినే చేయాలి అంటే ఎప్పుడు కూడా ఒక్కడే ఉంటాం. ఫబిమా రహమతిన్ మినల్లాహి లింత లహుం
వలౌ కుంత ఫజ్జన్ గలీజల్ ఖల్బి లన్ఫద్దు మిన్ హౌలిక్. అల్లా దయ వల్ల ఓ ప్రవక్త మీరు మృదు స్వభావి అయ్యారు. ఎవరి దయ వల్ల? అల్లా దయ వల్ల. ఒకవేళ మీరు మృదు స్వభావిగా కాకుండా ఉంటే మీ ఇరు ప్రక్కలే ఎవరు ఉంటారు? ఒకరే ఉంటారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా కలుపుకునే స్వభావం కలిగి ఉండేవారు. ఈ కలుపుకునే స్వభావం ఎప్పుడొస్తుంది? నేను ఒక్కడనే ఏమీ చేయలేను, నాకు నా సమాజం సహకారం ఉండాలి, నా బంధువులు, నా యొక్క స్నేహితులు, నా కుటుంబ సభ్యులు, వీరంతా సహాయం నాకు కావాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా నేను ఒంటరి కాలేను. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దయ వల్ల చాలా మృదు స్వభావి అయ్యారు. బంధువులను కలుపుకునే గుణం ఆయనకి ముందు నుంచి ఉండేది. అలాగే ఆయన సంపాదన అనేది మేము చేస్తాము, అందరూ సంపాదన చేస్తారు. సంపాదన ఆయన తన కోసము, నా కోసము అని అనుకునే సంపాదన కూడా వ్యర్థమైపోతుంది. ఉదాహరణకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అన్నారు, ఇన్నల్లాహ అష్తరా మినల్ ముమినీన అన్ఫుసహుం వ అమ్వాలహుం బిఅన్న లహుముల్ జన్న. అల్లా మీ యొక్క ధనము, ప్రాణాన్ని జన్నత్ కోసం కొనుక్కున్నాడు. అంటే ఈ ధనం నాది అని అనుకుంటే నేను ఎప్పుడు కూడా అల్లా మార్గంలో వాడను. ఈ ప్రాణం నాది అని అనుకుంటే ఎప్పుడు నేను అల్లా మార్గంలో వాడను. ఈ ధనం నాది కాదు కాబట్టి నేను అల్లా మార్గంలో వాడతాను. ఈ ప్రాణం నాది కాదు, నేను అల్లా మార్గంలో వాడతాను. నాది కాదు అల్లాది అనుకుంటేనే మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పని చేయగలం. ఒక 3 విషయాలండి. ఒకటి జ్ఞానము, రెండోది ఇఖ్లాస్ స్వచ్ఛత, మూడోది సహనం. ఈ 3 విషయాలు ఉండేవారు నిత్యము దావత్ చేస్తూనే ఉంటారు. వారి దావత్ ఎప్పుడు ఆగదు. మిగతా వారి దావతు ఎందుకు ఆగిపోయిందంటే ఈ 3 కొరత ఉంటుంది. ఈ 3 ఏదో దాంట్లో తప్పనిసరిగా కొరత ఉంటుంది. కావాలంటే మీరు ఎంతమంది అయితే దావత్ చేసి మానేశారో వారిలో ఈ 3 చూసుకోండి, వారు తప్పనిసరిగా మీకు దొరుకుతారు. ఒకటేంటి? జ్ఞానం. జ్ఞానం ఎందుకన్నానంటే చాలామంది దావత్కి ధనం అవసరం కాదు. ధనం సపోర్ట్ మాత్రమే, అవసరము జ్ఞానం. మీకు ధనం లేదు, జ్ఞానం ఉంది, ఎప్పుడు కూడా దావత్ ఆగదు, మీరు నిత్యం చేస్తూనే ఉంటారు. ధనం ఉంది, జ్ఞానం లేదు, దావత్ అవ్వదు. కేవలం ధనంతో దావత్ అవుతుంది, కేవలం జ్ఞానంతో దావత్ అవ్వచ్చు, అది ఎప్పుడు ఆగదు. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వకుర్ రబ్బి జిద్ని ఇల్మా అనమన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలా అను ఓ ప్రవక్త, అల్లా నా జ్ఞానంలో నాకు అభివృద్ధి ప్రసాదించు, అంతేకాని నా ధనములో నాకు అభివృద్ధి ప్రసాదించు దేవా అని అడగమన్నారా? అడగమనలేదు. అది సహజంగా మనం అడుగుతూనే ఉన్నాం. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతుం వ ఫిల్ ఆఖిరతి హసనతుం వ కినా అదాబన్నార్. ఇహము పరము రెండింటినీ అల్లా అడుగుతున్నాడు. ఇహం అడుగుతున్నాం, అల్లా నాకు ప్రపంచం కావాలి, ప్రపంచమే కావాలి అనుకునేవారు సక్సెస్ కాలేదు. అలా ఎవరైతే దూరారో దావత్లో వారు మధ్యన బ్రేక్ వేశారు. ఎందుకంటే ప్రపంచం దొరికితే దావత్ చేస్తారు, లేకపోతే మానేస్తారు. కానీ ప్రపంచం కాదు. అందుకే ఇఖ్లాస్. వస్బిర్ నఫ్సక మఅల్లదీన యద్ఊన రబ్బహుం బిల్ గదాతి వల్ అషీ యురీదున వజ్హ వలా తఅదు ఐనాక అన్హుం తురీదు జీనతల్ హయాతిద్ దునియా వలా తుతి మన్ అగ్ఫల్నా ఖల్బహు అన్ జిక్రినా వత్తబ హవాహు వకాన అమ్రుహు ఫురుతా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దించినటువంటి గ్రంథంలో చక్కటి లక్షణాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు. ఆ సమస్త లక్షణాలు భాగ్యముతో కనిపించే ఆ ఏకైక వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకే ఆయన భూమిపై నడుస్తున్నటువంటి ఖురాన్ అని అన్నారు. ఖురాన్ అయితే తీరిగా మనకి ఖురాన్లో ఉంది, ప్రాక్టికల్గా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి అవసరమైనటువంటి విషయాల
మనం ఎప్పుడైతే ఎక్కువ పట్టించుకుంటామో అప్పుడు ఇన్షాల్లా మన దావత్ నిత్యం ఉంటుంది. ఫస్ట్ థింగ్ జ్ఞానము. జ్ఞానములో దావత్కి అవసరము ఇప్పుడు కావలసింది అల్లాహ్ యొక్క గ్రంథము, ఖురాన్ మరియు హదీస్. ఇది చాలా అవసరము. కానీ దీన్ని నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇది చాలా లాంగ్ టర్మ్ అయిపోతుంది. ఏదైనా షార్ట్ టర్మ్ చెప్పండి గురువుగారు, షార్ట్ కట్లో మనం దావత్ చేయాలి. అవ్వదు. మీరు చేయకండి, మానేయండి. షార్ట్ కట్ వద్దు. లాంగ్ టర్మ్ అయినా కొంచెమైనా సరే మీరు చక్కటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి ప్రకారమే దావత్ చేయాలి. సహాబా పద్ధతి ప్రకారమే దావత్ చేయాలి. ఆ లాంగ్ టర్మ్ ఏంటంటే ఖురాన్ మరియు హదీస్. అవి ఎక్కడ నేర్చుకోగలమండి? అవన్నీ మీరు చెప్తే మనకు రావు అనేది ప్రసక్తి లేదు. సహాబా పెద్ద వయసులో కూడా నేర్చుకున్నారు. మన ఇండియాలో, భారతదేశంలో అలాంటి దాయిలు ఎంతోమంది ఉన్నారు. వారు లాంగ్ టర్మే తీసుకొని కష్టపడి ఒక దావత్ స్టేజ్లో వచ్చారు. కాబట్టి షార్ట్ పీరియడ్లో దావత్ చేయాలంటే ఏంటి? ఒక 4 ఆయతులు, ఒక 4 వేదాలు, ఒక 4 భగవద్గీతవి, లేకపోతే బైబిల్వి, కోట్స్, ఏదో 2, 3, 4 విషయాలు నేర్చుకుంటే మనం దావత్ చేసేయగలం. చేయండి, నేను మానండి అనలేదు. అలాంటి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మానమనలేదు. ఎవరైతే ఇతర గ్రంథాలతో దావతులు చేస్తున్నారో వారికి ఎప్పుడు కూడా మీరు దావత్ మానేయండి అనలేదు. మీరు చేయండి, కానీ ఇది సరికాదు. సరైన ప్లాట్ఫామ్ మీద రండి, రావటానికి ప్రయత్నించండి. కానీ మీరు రాలేరు అని అనుకున్నప్పుడు దావత్ చేయకండి, మానేయండి. ఎందుకంటే సరైన దావతే సరైన దిశకు తీసుకెళ్తుంది. తప్పుడు దావత్తు తప్పుడు దిశకి తీసుకెళ్ళిపోతుంది. ఎప్పటికైనా సరే వారు ఎప్పటికైనా సరే తప్పుడు దిశకి వెళ్ళారు కూడా అలా చాలామంది. దానికి ఆధారాలు బోల్డ్ ఉన్నాయి, కుప్పలు ఉన్నాయి, మనకి కనిపిస్తున్నాయి. అందుకే రైట్ ట్రాక్, మనకి సరైనటువంటి మార్గము కావాలి అంటే ఫస్ట్ థింగ్ జ్ఞానం అనేది అవసరం. దేన్ని జ్ఞానం అన్నారు? ఖురాన్ మరి హదీస్ని జ్ఞానం అన్నారు. వేరే జ్ఞానం కాదు. వేరేది జ్ఞానం అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబానందరినీ కూర్చోపెట్టి అదే ట్రైనింగ్ ఇచ్చేవారు. అది ఇవ్వలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం నేర్పించేవారు? వయుఅల్లిముహుముల్ కితాబ వల్ హిక్మా, గ్రంథము వివేకము నేర్పించేవారు. ఎవరికి? వయుజక్కీహిం, ఎవరైతే పవిత్రమయ్యేవారు, ఎవరైతే ఇస్లాంలో వచ్చేవారు. మనమేమి నేర్పిస్తున్నాం వాళ్ళకి ఇస్లాంలో వచ్చిన తర్వాత? కాబట్టి అది మనం తెలుసుకోవాలి. ఎవరైతే ఇస్లాంలో వచ్చారో వారికి మనం నేర్పించవలసింది లాంగ్ టర్మ్ అయినా సరే సరైనటువంటి జ్ఞానం అవసరం. అందుకే మన కలిమా యొక్క షరతుల్లో కూడా ఇల్మ్ అనేది మొదటి వస్తుంది. అలాగే షేక్ అబ్దుల్ వహాబ్ రహమతుల్లా అలీ రాసినటువంటి ఉసూల్ సలాసాలో కూడా మొదటిదైన సూర్య అసర్ యొక్క సూరా చెప్తూ ముందు ఇల్మే ఇచ్చారు. ముందు జ్ఞానం అవసరం, ఆ తర్వాత అమల్. అందుకే ఇమాం బుఖారీ రహమతుల్లా అలీ కూడా అన్నారు, అల్ ఇల్ము ఖబ్లల్ ఖౌలు వల్ అమల్. ఏదైనా చెప్పాలన్నా చేయాలన్నా ముందు జ్ఞానం అవసరం. దావత్లో ఏంటి? చెప్పాలి. దావత్లో ఏంటి? చేయాలి. అవసరం ఏంటి? జ్ఞానం. అది లేకుండా నేను దావత్ చేయాలంటే మొదటి సెక్షన్ మనం పూర్తి చేయకుండా రెండో సెక్షన్లో రావటం వ్యర్థం. మనం తప్పు చేసేస్తాం. తర్వాత దాని మీదే పట్టుకొని, లేదు నేను చెప్పిందే నిజం, నేను చెప్పిందే వేదము, నేను చెప్పిందే కరెక్ట్, ఇది ఎందుకు తప్పు అవుద్ది, ఇది ఎందుకు రాంగ్ అవుద్ది, ఇలా ఎందుకు చేయకూడదు అని ఇంకా వాదనలో దిగి అదొక గ్రూప్. ఆ గ్రూప్ ఏమవుతుందంటే ఇంకా వేరే గ్రూప్ని కించపరుస్తూ ఉంటుంది. ఈ పనిలో ఉండిపోదాం మనం, అసలైన పని మానేస్తాం. కాబట్టి అసలైన పని ఏంటి? మనకి దావత్లో కావలసినటువంటిది ముందు అజ్ఞానం. దాయికి ఉండవలసిన లక్షణం ఏంటంటే జ్ఞానం నేర్చుకోవాలి, జ్ఞానంలో అభివృద్ధి అవ్వాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ముందు దైవదూత వచ్చి ఏమన్నారు? ఇఖ్రా. ఆయన అన్నారు, మా నబీ ఖారి, నేను చదువుకోలేదు. అయినప్పటికీ ఆయన విడిచిపెట్టలేదు. 3 సార్లు బాగా గట్టిగా అడిచి చదవటం ప్రారంభించారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన చూశారు. ఆయన అభ్యసించడానికి తన నాలికని కదుపుతూ ఉంటే, లా తుహర్రిక్ బిహి లిసానక లితఅజల బిహి ఇన్న అలైనా జమ్అహు వ ఖురాన. దీన్ని అభ్యసించడానికి నువ్వు నాలిక కూడా కదపాల్సిన అవసరం లేదు, విను చాలు. దీన్ని భద్రపరచడం నా పని అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా.
అల్లా తన గ్రంథాన్ని సులభతరం కూడా చేశాడు మన కోసం. వలకద్ యస్సర్నల్ ఖురాన లిజ్జిక్రి ఫహల్ మిన్ ముద్దకిర్. చదివే వారి కోసం అల్లా తన గ్రంథం సులభతరం చేశాడు. కాబట్టి మనము లేట్ అయినా సరే, కొంచెం ఇబ్బంది అయినా సరే, కష్టమైనా సరే, సరైనటువంటి రీతిలోనే దావత్లు వెళ్ళాలి. జ్ఞానం అనేది అభ్యసించాలి. జ్ఞానం నేర్చుకోవటానికి మన దగ్గర బోల్డ్ పండితులు ఉంటారు. ప్రతి మస్జిద్లో పండితులు ఉంటారు. వాళ్ళ దగ్గర కూర్చుంటే చాలామంది ఏమనుకుంటారు, వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవాలా, నేను చాలా పెద్ద అయ్యండి, నేను ఈ గ్రాడ్యుయేట్ చేస్తాను, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్, నేను ఇది అది చేస్తాను. నేను అవసరం లేదు. ఇవన్నీ ఉండేవారికి అసలు దావతే అవసరం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి బదర్లో విజయాన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బదర్లో దొరికిన కొంతమంది ఖైదీల దగ్గర జ్ఞానం నేర్చుకోమన్నారు. వాళ్ళ ఖైదీలు వాళ్ళ దగ్గర వెళ్ళి మేము జ్ఞానం నేర్చుకోవటం ఏంటి అనలేదు. వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకున్నారు జ్ఞానం. ఆ బేస్ మీద, ఆ కాంట్రాక్ట్ మీద వాళ్ళకి జ్ఞానం మీరు నేర్పిస్తే మీకు ఖైదీ నుంచి విముక్తిని ఇస్తాం. నేర్చుకున్నారు. కాబట్టి వెనకాడకూడదు ఈ విషయంలో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన హృదయాల్లో ముందు ఈ విషయాన్ని తీసుకురావాలి. ఎవరైతే దావత్ చెయ్యాలి అని అనుకుంటారో ముందు వారు జ్ఞానముకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అల్లాహ్ అందుకే ఒక చిన్న దువా నేర్పించాడు. వకుర్ రబ్బి జిద్నీ ఇల్మా. జిద్నీలో ఏముంది? అభివృద్ధి. ఒక దాయి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాయి చేస్తున్నాడు, ఎక్కడికక్కడే ఉన్నాడు. అది జిద్నీ అంటారా? దాంట్లో గ్రోత్ అయ్యే ఏదైనా ఛాన్స్ కనిపిస్తుందా? లేదు. వేరే దాంట్లో గ్రోత్ అవుతున్నాడు. తన డ్రెస్లో, తన స్టేజ్లో, తన స్పీచ్లో గ్రోత్ అవుతున్నాడు. జ్ఞానంలో అదే స్టేజ్లో ఉన్నాడు. దేంట్లో అభివృద్ధి అవ్వాలి? దేంట్లో గ్రోత్ అవ్వాలి? వకుర్ రబ్బి జిద్నీ ఇల్మా. జ్ఞానం ఏమైనా పరిమితంగా ఉందా? చాలా ఎంత నేర్చుకున్నా, లేకపోతే జ్ఞానం ఏమైనా దానికి ఒక కండిషన్స్ పెట్టేశారా? నువ్వు ముట్టుకోకూడదు, నువ్వు చదవకూడదు, నువ్వు వినకూడదు, ఏమైనా ఏమీ లేవు కదా. ఓపెన్గా ఉంది, అందరూ నేర్చుకోవచ్చు. నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఎవరి దగ్గరైనా సరే కూర్చొని నేర్చుకుంటే జ్ఞానం అవసరం. జ్ఞానము ఉండాలే కానీ ధనం అవసరం లేదు. నాకు చెప్తే దావత్కి ధనం అవసరమే లేదు. జ్ఞానం ఉంటే నీ జ్ఞానాన్ని ధనికులందరూ వాడుకుంటారు. ధనికులందరూ నీ జ్ఞానాన్ని వాడుకుంటారు. నిన్ను కూర్చొనేవారు ఇంకా నీ దగ్గర జ్ఞానం ఉంటుంది. అది అవసరం. అంతేగాని నేను దావత్ చేయాలంటే నాకు డబ్బులు కావాలి కదా, ముందు దానికోసం నువ్వు పాటుపడతావేంటి? అది అవసరం లేదు. అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏర్పాటు చేస్తారు. అన్నీ ఏర్పాటు చేస్తారు. నీ దగ్గర ఉండవలసింది ఏంటి? జ్ఞానము. రెండవది నీ దగ్గర ఉండవలసినటువంటిది స్వచ్ఛత, ఇఖ్లాస్. అల్లాహ్ కోసం చేయి. కొంచెమైనా చేయి, పర్వాలేదు. నువ్వు ఎక్కువే చేయాలని అవసరం లేదు. కొంచెమైనా చేయి, అల్లాహ్ కోసం చేయి. అల్లాహ్ కోసం ఎప్పుడైతే చేస్తాడో ఆ పనిలో చాలా బలం ఉంటుంది, స్వచ్ఛత ఉంటుంది, ఇఖ్లాస్. అందుకే మన కలిమాలో కూడా ముందు ఇల్మ్ అన్నారు, తర్వాత యకీన్ అన్నారు, తర్వాత ఇఖ్లాస్ అన్నారు. యకీన్ చాలా ఖచ్చితమైంది. నేను చేస్తున్న ఈ పని నాకు పరలోకంలో చాలా ప్రయోజనం ఉంటుంది, ఇహలోకంలో కూడా ప్రయోజనం ఉంటుంది. అల్లా పని చేసేవారిని అల్లా ఏదో గాలివాటాన్ని విడిచిపెట్టి అలా వదిలేస్తాడా? పట్టించుకోడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాంని పట్టించకుండా అలా వదిలేసాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? లేదు. అంటే సమయానికి అల్లాహ్ స్పందిస్తాడు. కానీ ఈ దాయి ముందే నాకు అల్లాహ్ స్పందించలేదు, ఏమీ లేదు, ఎందుకులే, నాకెందుకులే అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాడు. కానీ సమయానికి స్పందించడం ఏంటి? ఇలా ఆ క్షణంలో అగ్నిలో పడుతున్నాడు అన్నప్పుడు అల్లాహ్ అన్నాడు, యా నారు కూనీ బరదం సలాం అలా ఇబ్రాహీం, ఓ అగ్ని ఖబర్దార్. అక్కడ అగ్ని అలర్ట్ అయిపోయింది. అల్లాహ్ ఆర్డర్ ఇచ్చాడు కదా. అంటే అంతవరకు మనం చూడగలమా? అప్పుడు దావత్ చేయగలం. అంతవరకు మనం ఓపిక పట్టి ఉండగలమా? చేయగలం దావత్. ఏదో వచ్చేస్తున్నాయి, ప్రమాదాలు చుట్టుకుంటున్నాయి, ఏమొచ్చినా పర్వాలేదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉన్నాడు. స్వచ్ఛత, ఇఖ్లాస్. ఆ ఇఖ్లాస్ ఓర్పు ద్వారా దొరుకుతుంది.
సహాబా యొక్క ఓర్పు. ఒక విషయం గుర్తుంచుకోవాలి. చాలామంది అనుకుంటారు, నా ఫ్యూచర్ ఏంటి, నా భవిష్యత్ ఏంటి, నా పిల్లల భవిష్యత్ ఏంటి, మా వారి క్యారియర్ ఏంటి, వారిని అందరినీ నేను చూడాలి కదా. ఏంటి, నీ భవిష్యత్తు గురించి నీకంటే ఎక్కువగా ప్రవక్త వారికి ఆలోచన ఉంది. నా భవిష్యత్తు గురించి నాకంటే ఎక్కువగా నా ప్రవక్తకి ఆలోచన ఉంది. ఆ ప్రవక్త ఇచ్చినటువంటి ఆదేశాలన్నీ నా భవిష్యత్తుకి నేను ఆలోచించే దానికంటే ఉత్తమమైనది. అన్నబీ ఔలా బిల్ ముమినీన మిన్ అన్ఫుసిహిం. ప్రవక్తకు విశ్వాసికి ఎంతైతే హక్కు ఉందో తనపై, నాపై నాకు ఎంత హక్కు ఉందో నాకంటే ఎక్కువ హక్కు ఆయనకు ఉంది. అంటే నా బాధ్యత, నా భవిష్యత్తు గురించి నాకంటే ఎక్కువగా ఆయన ఆలోచిస్తారు. మమ్మల్ని గాలివాటాన్ని విడిచిపెట్టడానికి ఆదేశాలన్నీ ఇవ్వలేదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక రైట్ ట్రాక్లో నడిపించారు. అల్లాహ్ సాయం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఆయనకి తెలుసు కాబట్టి నువ్వు ఇలా వెళ్ళు అన్నారు. వెళ్తే నీకు ప్రయోజనం ఉందన్నారు. సహాబా ఆయన మాటను కళ్ళు మూసుకొని నమ్మేశారు. నమ్మారా లేదా? అన్ని విడిచిపెట్టేశారా లేదా? అందరూ ఏమనుకున్నారు? బజారు పాలైపోయారు, వీళ్ళ జీవితాలు పోయాయి, నాశనం అయిపోయాయి అనుకోండి. అవ్వారా? ఏమయ్యారు? పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కూలిపోయి వీళ్ళకి ఇచ్చేశారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మన భవిష్యత్తు గురించి మనకంటే ఎక్కువగా ఆయనకు తెలుసు. మన భవిష్యత్తు గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇందులో కళ్ళు మూసుకొని ఆయన వేసిన దారిలో నడిస్తే చాలు. కానీ అక్కడ తవక్కలు ఉండాలి, భరోసా ఉండాలి, నమ్మకం ఉండాలి అల్లాహ్ పట్ల, అల్లాహ్పై ఓర్పు సహనంతో వెళ్ళాలి. మనకు అక్కడ ఏమీ కనిపించదు, అన్ని ముళ్ళకంచెలే కనిపిస్తుంటాయి, అన్నీ కూడా ప్రమాదాలే కనిపిస్తుంటాయి. నీళ్ళేదో చెప్తారులే, గురువు గారు ఏముంది అన్నీ చెప్తారు, వాళ్ళు అన్నీ బాగున్నాయి అలా అనిపిస్తుంది. కానీ అవి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు కనిపిస్తుంది ముళ్ళకంచెలు, కానీ అవన్నీ పూల తోటలేవి, మన కళ్ళకలా కనిపిస్తున్నాయి. సహాబా యుద్ధ మైదానంలో వెళ్ళారు, బదర్లో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కళ్ళకు వీళ్ళకంటే తక్కువ ఉన్నట్టు చూపించాడు. అక్కడ ఎక్కువ ఉన్నారు, 1000 మంది ఉన్నారు, తక్కువ ఉన్నట్టు కనిపించారు. ఎంతేనా, ఏమీ కాదులే వీళ్ళని అని అనుకున్నారు. వాళ్ళకేం చూపించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? వాళ్ళకంటే రెట్టింపు ఉన్నారు వీళ్ళు. వాళ్ళకి భయభ్రాంతులు వచ్చేసారు, గడొచ్చేసింది. అంటే పైనుంచి ఒక పవర్ ఉంది మనపై. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉన్నారు, ఆయన చూస్తున్నారు. మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి ప్రకారం వెళ్తున్నామా లేదా, ఇది అవసరం ఉంది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక కాషన్ ఇచ్చారు, ఒక హెచ్చరిక ఇచ్చారు. ఫబిమా రహ్మతిన్ మినల్లాహి లింత లహుం వలౌ కుంత ఫజ్జన్ గలీజన్ ఖల్బి లన్ఫజ్జు మిన్ హవ్లిక్ ఫాఫు అన్హుం వస్తగ్ఫిర్ లహుం వషావిర్హుం ఫిల్ అమ్రి ఫఇదా అజంత ఫతవక్కల్ అలల్లాహ్. నువ్వు ఏదైనా పని చేయాలంటే అల్లాహ్పై భారం వేసు. ఈ పని నిత్యము చేయాలి అంటే మొదటిది జ్ఞానము, రెండవది స్వచ్ఛత, ఇఖ్లాస్, అల్లాహ్ కోసం చేయాలి. అందుకే జిబ్రైల్ అమీన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అడిగినటువంటి ప్రశ్నల్లో లాస్ట్ ప్రశ్న ఇది, మల్ ఎహ్సాన్. ఎహ్సాన్ అంటే ఏంటి? అంత అబుదుల్లా కన్నక తరా ఫైన్ లం తకున్ తరా ఫైన్నహు యరాక్. అంటే ఇందులో ఏముంది? నిష్కామ కర్మ. చక్కగా చెప్పాలంటే సకామ కర్మ ఒకటి ఉంటుంది, నిష్కామ కర్మ ఒకటి ఉంటుంది. సకామ కర్మ అంటే ఏంటి? నేను చేసిన కర్మకి నాకు ఏమైనా ఫలితం కావాలి. ఎవరు నాకు జీవితం అందిస్తారు, దశ చేయగలనా, చేయలేను. సకామ కర్మ. నిష్కామ కర్మ అసలు ఆ విషయం మాట్లాడలేదు, నేను అల్లాహ్ పని చేయాలి. నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అనేది అన్నిటికీ మూలమైనది. దాన్నే ఇఖ్లాస్ అన్నారు. ఇఖ్లాస్. దావత్లో ఎప్పుడు కూడా పూలే కురుస్తాయని అనుకోలేము. దావత్లో చాలా ఇబ్బందులు, కష్టాలు కూడా వస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షించవచ్చు, లేదా వేరే విధంగా పరీక్షలు రావచ్చు. ఇవన్నిటినీ స్వచ్ఛత అనేది, ఇఖ్లాస్ అనేది మనల్ని కదలకుండా పనిచేసే ధైర్యం ఇస్తుంది, శక్తినిస్తుంది. మనలో ఉత్సాహమే ఉంటుంది, కానీ నిరుత్సాహం ఇప్పుడు కనిపించదు, ఉత్సాహమే ఉంటుంది. అందుకే సహాబాను చూసి మక్కా కాఫిర్లు అందరూ కూడా అడిగారు, ఆగయ్యా, ఏంటి అలా రెచ్చిపోతున్నావు, ఏంటి మీ దగ్గర ఏమీ లేవు కదా, ఆ
వాడిపోయిన ఖడ్గాలు, అది తుప్పు పట్టుకుని ఖడ్గాలు పట్టుకొని అంత రెచ్చిపోతున్నారేంటి అంటే అప్పుడు చెప్పాడు, మేము గెలిస్తే మాకేమో మాల్య గనిమత్ దొరుకుతుంది, ఒకవేళ ఓడిపోయాం చచ్చిపోయాం జన్నతులు వెళ్ళిపోతాం. 2 విధాల ప్రయోజనమే. అందుకే ఆ ధైర్యం వచ్చింది ఆయనలో. పారసీక సామ్రాజ్యానికి మాట్లాడటానికి ఒక సహాబీ వెళ్ళారు. ఆ చక్రవర్తి అన్నాడు, ఏమయ్యా తుప్పు పట్టిపోయిన ఖడ్గాలు పట్టుకొని నువ్వు ఏంటి మాతో యుద్ధం చేయాలనుకుంటున్నావు, మా సామ్రాజ్యం గురించి తెలియదా అన్నాడు. ఒక భవనాన్ని కాల్చడానికి పెద్ద అగ్గి అవసరం లేదు, నిప్పు రవ్వ చాలు, ఆ రవ్వ మీద అన్నారు, ఆ రవ్వే మేము అన్నారు. వాడు నీకేదో ధనరాశులై ఇచ్చి పంపించాలనుకున్నానుగా, ఈ మట్టి తీసుకెళ్ళు అన్నాడు. ఆయన మట్టే తీసుకున్నారు. తీసుకొని నువ్వు అసలైంది ఇచ్చేసావన్నారు అన్నారు. ఏంటి అసలైంది? నీ మట్టే నాకు ఇచ్చేసావు, ఇదే కదా మనకు కావాల్సింది, నువ్వు ఇచ్చేసావు అని చెప్పి అక్కడ కూడా వాడిని ఒక పోటు పొడిచాడు. కాబట్టి ఇక్కడ ఇఖ్లాస్, స్వచ్ఛత అనేది అవసరము, ఓర్పు అనేది అవసరము దావత్కి జ్ఞానంతో పాటు. అప్పుడు మన పని నిత్యం ఉంటుందండి. మీరు దాయిల్లో చూసుకోండి ఎంతమంది దావా చేశారు. నేనైతే ఒక 35-40 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. 35-40 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇక్కడ కడప ఎన్నోసార్లు వచ్చాను, మీ అందరికీ సుపరిచితుండే తెలుసు. మొత్తం ఏరియాలన్నీ ఎన్నోసార్లు తిరిగి ఉన్నాను. ఎంతోమంది దాయిలు ఉన్నారు. ఆ కాలంలో ఉండేవారు, అప్పుడు కూడా దావత్ పని చేసేవాళ్ళు, ఫుల్ టైం చేసేవాళ్ళు ఉండేవారు. మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఫుల్ టైం చేసేవాళ్ళు ఉన్నారు, పార్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఉండేవారు అప్పుడు. తర్వాత దావా సెంటర్లు ఎన్ని ఉండేవి? లెక్కలేదు దావా సెంటర్లకి. అన్ని దావా సెంటర్లు ఉండేవి, అంత దావా అయ్యేది, దావత్ అయ్యేది. కానీ ఎందుకు పడిపోయారు, ఎందుకు ఆగిపోయారు? ఈ మూడిట్లో ఏదో కొరత. జ్ఞానము లేక, ఇఖ్లాస్ లేక, ఓర్పు లేక. ఎప్పుడైతే మనకు ఓర్పు ఉంటుందో, సహనం ఉంటుందో, మన దావత్ ఎప్పటికీ ఆగదు. అందుకే సహాబా ఓర్పు, సహనము, ఇఖ్లాస్తో వారు మక్కా విడిచిపెట్టి మదీనాకి వెళ్ళిపోయారు. అన్నీ విడిచిపెట్టేశారు, ఏమీ లేవు వాళ్ళ దగ్గర. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొత్తం రోమన్ సామ్రాజ్యానికి ఉన్న ధనం అంటే వీళ్ళకి ఇచ్చేసాడు, పారసీక సామ్రాజ్యం ధనం అంతా వీళ్ళకి ఇచ్చేసాడు. అది ఎప్పుడు ఇచ్చాడు? తర్వాత. ముందేం చేశారు? పెట్టుబడి పెట్టారు. మనం ఏం చేస్తాం? ముందు లాభం, తర్వాత పెట్టుబడి. ఇది మన వ్యాపారం. అల్లాహ్ ఏమంటున్నారు? ఇన్ తన్సురుల్లాహ్ యన్సురుకుమ్. మీరు నాకు సాయం చేస్తే అప్పుడు నేను మీకు సాయం చేస్తాను. ఈ మధ్య గ్యాప్ ఎంత ఉంటుందో చెప్పలేము మనం. ముందు ఎవరు సాయం చేయాలి? మనం. ముందు ఎవరు పెట్టుబడి పెట్టాలి? మనం. తర్వాత లాభం ఎవరికి వస్తుంది? మనకి. తర్వాత లాభం వస్తుంది. కానీ ముందు మనం ఏమనుకుంటున్నాం? ముందు లాభం, తర్వాత పెట్టుబడి. అల్లాహ్ తు క్యాతబి దియా తు మై కర్, అల్లాహ్ దేతా भी नहीं तू करता भी नहीं. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు నువ్వు ఖర్చు పెట్టు. నీకు సమయం ఉంది, ఏమీ లేదు నీ దగ్గర, అదే ఖర్చు పెట్టు. నీ దగ్గర ఏమీ లేదు, జ్ఞానం ఉంది, ఖర్చు పెట్టు. నీ దగ్గర ధనం ఉంది, ఇంకేమీ లేదు, ఖర్చు పెట్టు. నీ దగ్గర యవ్వనం ఉంది, ఇంకేమీ లేదు, ఖర్చు పెట్టు. నీ దగ్గర ఏమీ లేదు, బలం ఉంది. ఆ బలంతో దావా మైదానంలో పనిచేసే వాళ్ళకి నువ్వు సాయం చేయి. అన్ని విధాలు సాయం చేయొచ్చు. దావా అంటే కేవలం జ్ఞానం ఉంటే నేను చేయగలను కాదు, జ్ఞానం ఉండే వారితో నువ్వు సహాయం ఉండి పని చేయొచ్చు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తాయిఫ్లో వెళ్ళేటప్పుడు ఎవరు వెళ్ళారు కదా, వెళ్ళారు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సపోర్ట్గా, అంతే. అక్కడ ఏమైనా వస్తే నేను చూసుకోవాలి. నిలబడ్డాడు కూడా ఆయన ధైర్యంగా, సాయం చేశాడు కూడా. కాబట్టి అవసరం అందరిది ఉంది. ఈ బిల్డింగ్ కట్టాలి, ఈ బిల్డింగ్ కేవలం ఇంజనీర్ కట్టేస్తాడా? కట్టలేడు. ఇంజనీరు ఉండాలి, లేబర్ ఉండాలి, మేస్త్రులు ఉండాలి, ఎలక్ట్రీషియన్లు ఉండాలి, అందరూ వర్కర్స్ ఉండాలి. అలాగే ఈ దావతులు అందరూ ఉండాలి, ప్రతి ఒక్కరూ కావాలి. నేను జ్ఞానం ఉండేవాడే చేయగలను అని అనుకుంటే అక్కడ పని అవుతుంది. అందరూ ఉండాలి, అందరూ సహకారం ఉండాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అందరినీ అడిగారు, అందులో ఒకరే నిలబడ్డారు. అయినా ధైర్యం విడిచిపెట్టలేదు. ఆయన తనకి స్టార్ట్ చేశారు, తన పనిని మొదలెట్టారు. మొదలెడితే ఒకరు పెరుక్కుంటూ వచ్చారు.
మన దావత్ సఫలీకృతం అవుతుంది అనంటే మన యొక్క కార్యకలాపాలలో జమాతు మెంబర్స్ పెరుగుతూ ఉంటారు ఇన్షాల్లా. అక్కడ సఫలీకృతం కనిపిస్తూ ఉంటుంది. లేదు నేను ఒక్కడనే ఉండిపోయానంటే ఏదో కొరతలు ఉన్నాయి, ఏదో లోటుపాట్లు ఉన్నాయి, దాన్ని సంస్కరించుకోవటం అవసరము. ఏ లోటుపాట్లు నాలోనే ఉండొచ్చు, నా క్యారెక్టర్లో ఉండొచ్చు, నా నడవడికల్లో ఉండొచ్చు. ఆ లోటుపాట్ల వల్ల దావత్ ఆగిపోతుంది. ఇప్పుడు ఎవరో చెప్పారు, మస్జిద్లో ఇమాం గారు ఒకవేళ అలాగుంటే అక్కడ ఏం పని అవ్వదు, ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది, ఆ ఇమామే అజాన్ ఇచ్చుకొని నమాజ్ చేసుకుంటూ ఉంటాడు. కరెక్ట్. ఏ ఇమాముకైతే, ఏ దాయికైతే, లేకపోతే ఏ పెద్దలకైతే, కేవలం ఇమాములు లేకపోతే దాయిల గురించి చెప్పట్లేదు, ఒక జమాత్ అంటే జమాత్ పెద్దల్లో కూడా ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడుగుతాడు ఖయామత్ నాడు. బాధ్యత ఇచ్చాడంటే అడగడా? బాధ్యత ఇచ్చాడంటే ఎక్కువ అడుగుతాడు. ఇప్పుడు ఒక విషయం అండి, హిందువులు క్రైస్తవులు అంటే ముస్లిమేతరులు అందరూ కూడా ఇస్లాంని చూసి ఇస్లాంని తెలుసుకోగలిగే స్థితి లేదు ఇక్కడ. ఎందుకు తెలుసా? 90% ముస్లిం అందరూ తాయిలు కట్టుకుంటున్నారు, దర్గాలకు వెళ్తున్నారు. ఇవన్నీ మనం తీయలేకపోతున్నాం. దీన్ని తీయటానికైనా ఇప్పుడు పనులు చాలా ఉన్నాయి. దావత్లో చేయవలసిన పనుల్లో ఈ పని, ముస్లిం సమాజం ఓపెన్గా విచ్చలవిడిగా సమాధుల పూజలు అవుతున్నాయి, దర్గాలు అవుతున్నాయి. వేరే వాళ్ళు ఎవరు వచ్చి చెప్పరు. ఎవరు చెప్పాలి? నేను ఒకప్పుడు దర్గాని పూజించేవాడిని, నేనే చెప్పట్లేదు, ఇంకెవరు చెప్తారు? నా వల్ల నేను చెప్పకుండా ఇది తప్పయ్యా, నువ్వు చేస్తుంది తప్పు, దీన్ని ఆపు అంటే వాళ్ళు ఏం చేస్తారు? కొడతారు, లేకపోతే యుద్ధానికి వస్తారు, గొడవ పడతారు. తర్వాత ఏమవుతుంది? వాళ్ళు మారుతారు. ముందవుతుంది గొడవలు, కేసులు అవుతాయి, గొడవలు అవుతాయి, కొడతారు, పెద్ద పెద్దవి ఏమో అవుతాయి, అన్నీ అవుతాయి అవలసినవి. ఆ తర్వాత అలా అయ్యాయి మా భవిష్యత్. గతంలో అలా అయ్యాయి. చాలామంది అలా దెబ్బలు తిన్నారు, అలా చాలా మాటలు కాశారు. తర్వాత మార్పు వచ్చింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది చెప్పండి అంటే చెప్తారు అలాంటివన్నీ కూడా. అవునండి అలాగే జరిగింది కదా, మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? లేదు ఏం కాకూడదు, ఏం నలగకూడదండి, మా ఏమీ కూడా ప్రాబ్లమ్స్ రాకూడదు, ఏదో చేసుకోనండి, ఎవరు దాన్ని చేసుకుంటున్నారు, ఏదో మేము ఇక్కడ చక్కగా ఉన్నాం కదా. లేదు, మేము కూడా మళ్ళా ముషరికులు అయిపోతాం. ఇప్పుడే చెప్పారు గురువు గారు, ఆలింల ఇంట్లోనే షిర్క్ కనిపిస్తుంది, జ్ఞానవంతుల ఇంట్లోనే షిర్క్ కనిపిస్తుంది. షిర్క్ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది? వస్తుంది. మనం ఎప్పుడైతే ఆపలేదో వస్తుంది. ఉదాహరణకి ఈ వీధిలో పక్కన ఇల్లులు కాలిపోతున్నాయి, కాలిపోతూ ఉంటే వాళ్ళ ఇల్లు కాలుతున్నాయి, మనకేం అవుతాయని కూర్చుంటే ఆ సెగలు అలా మన ఇంటిపై కూడా వస్తాయి. వెంటనే అలర్ట్ అయిపోయి దాన్ని ఆపాలి, ఆపకపోతే మనపై కూడా వస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే చాలా సుగుణాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పారు. అందులో ఈర్ష్య, అసూయ ఇది చాలా ప్రమాదకరమైనది. ఈర్ష్య, అసూయ. ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి మంచి భవనం కట్టాడు. ఆ భవనం ఏంటి? గాజుల భవనం, గాజుల మేడ, అద్దాల మేడ కట్టాడు. ఈ అద్దాల మేడ కట్టిన తర్వాత చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేశాడు. వాడికి కోపం వచ్చింది. కోపం వచ్చి నా అద్దాల మేడ కనిపించడమే లేదు, నాదే కదా అసలైంది, ఖరీదైంది మేడ, నాదే కనిపించట్లేదు, ఈ చుట్టూ బిల్డింగ్లు కట్టేస్తారు నా కొడుకులు అందరూ అని చెప్పి రాళ్ళు తీసుకొచ్చి కొట్టాడు. ఏముంది? వీడి మేడే పోద్ది. అవి అన్నీ సిమెంట్తో కట్టుకున్నవి, అవి తగిలి మళ్ళీ ఇటు వచ్చి వీడి మేడ మీద పడి వీడి మేడే కుప్పకూలిపోతుంది. ఆ స్థితి ఎవరికైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి స్థాయిని ఇచ్చాడో, మంచి జ్ఞానం ఇచ్చాడో, వారి జ్ఞానం ఎప్పుడు అద్దాల మేడ లాంటిదే. ఎదటి మట్టి మేడల్ని కొట్టవలసిన అవసరం లేదు. కొట్టడం వల్ల వీడి మేడ కూలిపోతుంది. వీడు ఎప్పుడు అద్దాల మేడ సేఫ్గా ఉంటుంది. కాబట్టి ఇలా ఎంతమంది అయితే పండితులు ఉన్నారో వారిలో అసూయ స్టార్ట్. వీడు నిన్న కాక మొన్న వచ్చాడు, వీడు నిలబడి ఏదో చెప్పేస్తున్నాడు, ఇది చెప్పేస్తున్నాడు, ఇది చెప్పేస్తున్నాడు, ఇంకా వాడిని కొట్టాలి. వాడిని కొడితే వీడు కూడా పోతాడు. ప్రోత్సహించు, సంస్కరించు. బాధ్యత గల వారికి చెప్తున్నారు. బాధ్యులు ఎవరైతే బాధ్యులు ఉన్నారో, పెద్దలు ఉన్నారో వారేం చేయాలి? సంస్కరించాలి, రైట్ వేలో పెట్టాలి, సరైన మార్గంలో పెట్టాలి. తప్పుగా వెళ్తున్నాడు వాడు, నువ్వు కనిపించట్లేదు, అందరూ వాడే కనిపిస్తున్నాడు అందరికీ. కానీ వాడు కనిపిస్తున్నాడు,
తప్పు మార్గంలో ఉన్నాడు, దాన్ని సంస్కరించే బాధ్యత నీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చారు. జ్ఞానపరంగా, పదవి పరంగా, హుదా పరంగా నీకు గొప్ప స్థాయి ఉంది. కాబట్టి ఆ విషయం అవసరము. ఇప్పుడు ఎక్కడైనా మన జమాతే ఉందండి, జమియతే అహ్లే హదీస్. జమియతే అహ్లే హదీస్ ఒక ప్రణాళిక ప్రకారము మన ముస్లిమ్స్లో షిర్క్ అవుతుంది, దీన్ని మనం వెళ్ళి వాళ్ళ పెద్దలతో మాట్లాడి కూర్చొని డిస్కషన్ చేయాలి. ఏంటంటే మీరు చేస్తున్నది తప్పు అని చెప్పి ఎప్పుడైనా అడిగారా? అడిగే ధైర్యం చేశారా? హిందువుల్ని అడుగుతారండి, క్రైస్తవుల్ని అడుగుతారు, మన వాళ్ళని అడగట్లేదు, భయపడిపోతున్నారు. మన వాళ్ళని మనం అడగలేవా? వాళ్ళు ముస్లిమ్స్ కాదా? వాళ్ళ ముస్లిమ్సే. హజా అవ్వట్లేదా వాళ్ళ దగ్గర? మనం వెళ్ళట్లేదు వాళ్ళ మస్జిద్కి అప్పుడప్పుడు ఎప్పుడైనా? లేకపోతే వాళ్ళు రావట్లేదా? కానీ మనం గోడ వేసేసుకున్నాం అంతే. దాన్ని సంస్కరిస్తే ఒక వంతు మన పని అయిపోద్ది, వేరే పని సులువుగా అవుద్ది ఇన్షాల్లా. వేరే ధర్మస్తులు కూడా మనం చెప్పొచ్చు, లేకపోతే వాళ్ళలోనే అటువంటి వాళ్ళు ఉంటారు, ఈ ఆగిపోయిన పని వారు ప్రారంభించవచ్చు. ఒకసారి చూసుకోండి, వజ్రాలు బొగ్గు గనుల్లోనే ఉంటాయి. ఎవరినైతే మనం బొగ్గు అనుకుంటున్నాం అందులో వజ్రాలు ఉంటాయి. అలాంటి వజ్రాలే బయటకు వచ్చాయి హిందువుల్లో నుంచి, క్రిస్టియన్స్ నుంచి, ముస్లింల నుంచి బయటకు వచ్చి ఆ వజ్రాలే ఇప్పుడు మెరుస్తున్నాయి, ప్రకాశిస్తున్నాయి, మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ బొగ్గు గనులని పని చేసావా? ఎవరు చేయాలి? ఒంటరిగా ఎవరైనా చేయగలరా? చేయలేరు. చేస్తే ఏమైనా జమాత చేయవు, ఒంటరిగా చేస్తాం అంటున్నారా లేదా? అంటున్నారు. మరి జమాత చేయదు, వాళ్ళని చేయనివ్వరు, ఎలా చేయాలి? చెప్పండి. జమాత్ ఒక ప్రణాళిక వేయాలి. ఇదిగో ఈ వారం రోజులు ఈ పని మేము చేస్తున్నాము దావత్ విభాగంతో. ఏది దావత్ విభాగం? ఇక్కడ ఉంది. దావత్ విభాగాన్ని నడిపించగలగాలి. కూర్చొని పనిచేస్తే చాలు. కేవలం ఫోన్లో లేకపోతే మాటలతో పని చేయగలరు పెద్దలందరూ కూడా. వీళ్ళేం చేయవలసిన అవసరం లేదు, చేయించుకోవచ్చు. చాలా పని చేయొచ్చు. చేయించాలి, చెయ్యాలి అని చెప్పట్లేదు, చేయించాలి. చేయించలేరా? చెప్పండి. అందరూ కలిసి ఎన్నుకున్నప్పుడు పెద్దలు పని చేయించుకోలేరా? చెప్పండి. చేయగలరా? ఒకసారి చేయరు, రెండుసార్లు చేయరు, మూడోసారి చేస్తారు. లేకపోతే ఒక రకమైనటువంటి విప్లవం స్టార్ట్ అవుద్ది. నాకెందుకు మరి మీరు పదవులు ఇచ్చారు, మీరు చేయకపోతే అని చెప్పి ఇప్పుడు అంటాడు. అందరూ అంటారు, చేయండి ఏదో ఒకటి చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు కదా. ఇక్కడ ఏంటి? జమాత్ అంతా కూడా మృత స్థితిలో ఉంటే పెద్దలు కూడా మృత స్థితిలో ఉన్నారు అందరూ కూడా. అందుకే అలా యా అయ్యువల్ ముజమ్మిల్ కుమ్, దుప్పటి కప్పుకుని పడుకునే ప్రవక్త లేగో, నిలబడు ప్రార్థన చెయ్యి అన్నారు. మరొక చోటే ఉన్నారు, నిలబడు హెచ్చరించు. దుప్పటి కప్పుకొని పడుకోవడానికి నిన్ను ప్రవక్తగా ఎన్నుకోలేదన్నాడు అల్లాహ్ సుబ్హానహు. యా అయ్యువల్ ముద్దస్సిర్ కుమ్ ఫఅన్జిర్, లేగు హెచ్చరించు. రబ్బక ఫకబ్బిర్, నీ గొప్పలు చెప్పుకోకు, నా గొప్పలు చెప్పుకోవడానికి అస్సలు లేదు, ఇక్కడ ఛాన్సే లేదు. రబ్బక ఫకబ్బిర్ వసియాబక ఫతహ్హిర్, నువ్వు తొడిగిన బట్టలు పవిత్రంగా ఉంచుకో. అంటే నీ అఖీదాను సంస్కరించుకో. మన ఇల్లు కూడా అప్పుడు కరెక్ట్ అవుద్ది, మన వాడ కూడా కరెక్ట్ అవుద్ది. వర్రుజ్జ ఫహజు, ప్రతి అపవిత్రత నుండి దూరంగా ఉంది. మాలిన్యం అంతా పక్కన పెట్టు, సంస్కరించుకో. వలిరబ్బిక ఫస్బిర్ వలా తమ్నున్ తస్తఫ్సిర్, నువ్వేదో అల్లాహ్ పని చేస్తున్నావని, నాకేదో కోట్లు వచ్చి పడాలని ఆశించవద్దు. సహజంగా కావలసింది అల్లాహ్ ఇస్తూనే ఉంటాడు. వలా తమ్నున్ తస్తఫ్సిర్ వలిరబ్బిక ఫస్బిర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రారంభంలో ఒక దాయిని తయారు చేసే రీతిని చూపించాడు. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడ్డారు, ఇంకెప్పుడు కూడా పడుకోలేదు ఆయన. ఎలా నిలబడ్డారు? ఫలఅల్లక బాకిఉన్ నఫ్సక అలా ఆసారి మన్ లమ్ యుమిన్ బిహాదల్ హదీస్ అసఫా. ఇంక ప్రజలు నమ్మట్లేదంటే ఈయన చనిపోతాడేమో. అల్లాహ్ చెప్పవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన అలా తయారయ్యారు. ప్రజలు నమ్మట్లేదని ఆలోచనలు ఈయన తన ప్రాణాన్ని కోల్పోతాడేమో. మరి ఆ రకమైనటువంటి తపన రావాలా వద్దా? ఉండాలి.
అలా ఉంటే రాత్రులు నిద్ర కూడా పట్టదు. అందుకే అల్లా అంటున్నాడు, కాను ఖలీల మినల్ లైలి మా యఅజబూన్. ఇంత షిరిక్ జరుగుతూ ఉంటే, ఇంత కుఫర్ జరుగుతూ ఉంటే, ఇంతలో విచ్చలవిడిగా అంతా కూడా జరుగుతూ ఉంటే రాత్రి హాయిగా నిద్ర పడుతుంది. కాను ఖలీల మినల్ లైలి మా యఅజబూన్. వారు చాలా తక్కువగా నిద్రపోయేవారు. సహాబా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిజంగా ఆ రకమైన ఆలోచన ఉండేవారికి రాత్రి నిద్ర పట్టదు. నా ఇంటి పరిస్థితి, నా వ్యాపార పరిస్థితి బాగోలేదంటే రాత్రి హాయిగా నిద్రపోతానా? స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ నిద్ర రాదు. సమాజం పరిస్థితి ఇలా ఉంది అంటే, పెద్దలు నిద్రపోతున్నారంటే ఏంటి చెప్పండి? అల్లా అడుగుతాడా లేదా? అడుగుతాడు. ఏదో రసమని అన్నట్టు మనం కార్యాలు చేస్తున్నామే కానీ ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం చేయాలని తపనలో కూర్చోట్లేదు. ఇప్పుడు కూర్చుంటే అవుద్ది ఇన్షాల్లా. అందుకే అన్నారు కదా, ఏదైనా ఒక విషయానికి తపన ఉండాలి అన్నారు కదా. తపన, ఆ తపన అనేది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి రాత్రులు నిద్ర వచ్చేది కాదు. కాను ఖలీల మినల్ లైలి మా యహజబూన్ వబిల్ అస్హారిహిం యస్తగ్ఫిరూన్. ఇంత పని చేసి కూడా సహరీ సమయంలో పశ్చాత్తాపం వేడుకునేవారు. నా వల్ల తప్పులు జరుగుతున్నాయి అని చెప్పి అల్లా ముందు క్షమాపణ వేడుకునేవారు. రాత్రులు నిలబడి ఆయన పాదాలు వాసిపోయినట్టు నిలబడేవారు. ఎందుకు మీరు అంత కష్టపడుతున్నారు అంటే, ఎవరైతే నాకు ఈ అవకాశం ఇచ్చారో ఆయన కృతజ్ఞత చెప్పొద్దా అన్నారు. అంటే కించిత్ గర్వం కూడా ఆయనలో రాలేదు. మనలో ఎంత గర్వం వచ్చేస్తుంది, నేను ఇంత పని చేశాను కదా, నేను ఇవి చేశాను కదా, అవి చేశాను కదా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 23 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆయనకి అల్లా ఏమంటున్నాడు, ఫసబ్బి బిహమ్ది రబ్బిక వస్తగ్ఫిర్. నువ్వు ఇంత పని చేసావు కదా, ఇప్పుడు చేయవలసింది ఏం చేస్తా? అల్లాహ్కి తస్బీహ్ చేయాలి. ఫసబ్బి బిహమ్ది రబ్బిక, నీ ప్రభువు యొక్క పవిత్రతను చాటు. నీ పవిత్రత కాదు, నీ కాలదేశం కాదు, నీ గొప్పతనం కాదు, ఆయనది. అంటే లోబడితనము, లొంగిపోవటము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు. అల్లాహ్ అటువంటి వారికి ఇష్టపడతారు. తర్వాత వస్తగ్ఫిర్, క్షమాపణ. ఎందుకు? 23 సంవత్సరాల్లో చేసినటువంటి పనులు ఏమైనా లోపాలు కూడా ఉండొచ్చు, దాన్ని సంస్కరించుకోవడానికి క్షమాపణలు వేడుకు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సూరా దిగిన తర్వాత 83 రోజులు ఉన్నారు. 83 రోజులు ఇదే చదివారు. సుబ్హానకల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దిక అల్లాహుమ్మ ఇగ్ఫిర్లీ, సుబ్హానకల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దిక అల్లాహుమ్మ ఇగ్ఫిర్లీ. కాబట్టి అవసరము మనందరికి కూడా ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీమ్ వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీమ్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.